ఓం శాంతి. అవ్యక్త మురళి 12/1/1984. అవ్యక్త బాబ్దాదా మధుబనము. సదా సమర్థంగా ఆలోచించండి, సమర్థంగా మాట్లాడండి, అంటే వర్ణన చేయండి అని బాబా వినిపించిన మధుర మహావాక్యాలు. ధ్వనికి అతీతంగా ఉండే తండ్రి తన పిల్లలందరినీ ధ్వనికి అతీతంగా ఉండే స్థితిలోకి తీసుకువెళ్లేందుకు ఈరోజు ధ్వని ప్రపంచంలోకి వచ్చారు. అంటే ధ్వనికి అతీతంగా ఉండే స్థితి అంటే అశరీరి స్థితి, బీజరూప స్థితి. ఆ స్థితిలోకి తీసుకువెళ్లేందుకు ఈరోజు ధ్వని ప్రపంచంలోకి వచ్చారు బాబా. ఎందుకంటే ధ్వనికి అతీతంగా ఉండే స్థితిలో అతి సుఖ శాంతులు అనుభవం అవుతాయి. ధ్వనికి అతీతమైన శ్రేష్ఠ స్థితిలైతే సదా స్వయాన్ని తండ్రి సమానంగా సంపన్న స్థితిలో అనుభవం చేస్తారు. తండ్రి కల్పవృక్షానికి బీజరూపుడు అంటే మనం మాస్టర్ బీజరూపులము. అంటే ధ్వనికి అతీతమైన శ్రేష్ఠ స్థితిలైతే సదా స్వయాన్ని తండ్రి సమానంగా సంపన్న స్థితిలో అనుభవం చేస్తారు. ఈనాటి మానవులు ధ్వనికి అతీతంగా సత్యమైన శాంతి కొరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఈనాటి మానవులు ధ్వనికి అతీతంగా సత్యమైన శాంతి కొరకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో సాధనాలు ప్రయోగిస్తున్నారు. కానీ మీరందరూ శాంతి సాగరుని పిల్లలు, శాంత స్వరూపులు. బాబా గుణాల సాగరుడు అంటే శాంతి సాగరుని పిల్లలు. మనము శాంత స్వరూపులు, మాస్టర్ శాంతి సాగరులు మనం. అంటే బాబా గుణాల శక్తులకు మనము అధికారులము. సెకండులో తమ శాంతి స్వరూప స్థితిలవుతారు. ఇలాంటి అనుభవీలుగా ఉన్నారు కదా. సెకండుల శబ్దములోకి రావడం మరియు సెకండుల శబ్దానికి అతీతంగా స్వధర్మంలో స్థితిలోవడము. అంటే సెకండుల రావడం అంటే శరీరంలోకి రావడము, సెకండ్లో శబ్దానికి అతీతంగా ఆత్మిక స్థితిలో స్వధర్మంలో స్థితిలోవడము. ఈ అభ్యాసం ఉందా అని అడుగుతున్నారు బాబా. ఈ కర్మేంద్రియాలకు అధిపతులు కదా మీరు, సారథి కదా, అధిపతులు కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మలోకి రండి, కర్మేంద్రియాలను ఉపయోగించండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కర్మకు అతీతంగా కర్మాతీత స్థితిలో ఉండి, అంటే చేసి చేయించేవారు బాబా, నేను నిమిత్తును అనే స్థితిలో ఉండండి. ఎప్పుడైతే ఇప్పుడిప్పుడే అతీతంగా మరియు ఇప్పుడిప్పుడే కర్మ ద్వారా సర్వులకు ప్రేమైన వారిని వీరినే అంటారు. ఎప్పుడు అంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కర్మకు అతీతంగా అయ్యేది, ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్మలోకి వచ్చేది. ఈ స్థితిలో ఎవరు స్థితిలో అవుతారో, ఇప్పుడిప్పుడే అతీతంగా మరియు ఇప్పుడిప్పుడే కర్మ ద్వారా సర్వులకు ప్రేమ అనిపిస్తారో వీరినే అంటారు కర్మాతీత ఆత్మలు అనేసి. అంటే ఇలాంటి నిగ్రహ శక్తి అంటే కంట్రోలింగ్ పవర్, పాలనా శక్తి అంటే రూలింగ్ పవర్ అనుభవం అవుతున్నాయా అని అడుగుతున్నారు బాబా. ఏ విషయాలనైతే ప్రపంచంలోని మానవులు కష్టమని అంటారో ఆ కష్టమైన విషయాలు శ్రేష్ఠ ఆత్మలైన మీకు కేవలం సహజమే కాదు. అంటే ఏ విషయాలనైతే ప్రపంచంలోని మానవులు కష్టము అని అంటారో ఆ కష్టమైన విషయాలు మీరు శ్రేష్ఠ ఆత్మలైన మీకు కేవలం సహజమే అయింది, అతి సహజము. ఎందుకంటే మీరు మాస్టర్ సర్వశక్తివంతులు కదా. సర్వశక్తివంతుడైన శివబాబా పిల్లలు మీరు, మాస్టర్ సర్వశక్తివంతులు. ప్రపంచంలోని మానవులైతే ఇదెలా సాధ్యమని అనుకుంటారు, ఎలా పవిత్రంగా ఉంటారు, ఎలా ఇలా ఉండేదానికి సాధ్యమని అనుకుంటారు. ఈ సంశయంలోనే బుద్ధి ద్వారా శరీరం ద్వారా భ్రమిస్తూ ఉంటారు. కానీ మీరు ఏమంటారు, ఎలా అవుతుంది అనే సంకల్పం ఎప్పుడైనా రాగలదా అని అడుగుతున్నారు. ఎలా అవుతుంది ఇది అనేది మీకు ప్రశ్న ఎప్పుడైనా రాగలదా అని అడుగుతున్నారు బాబా. ఎలా అని అంటున్నారంటే అది ప్రశ్నార్థకం అవుతుంది. కావున ఎలా అనేందుకు బదులు మళ్ళీ ఇలా అవుతుంది అనే శబ్దం వస్తుంది. ఇలా అనగా ఫుల్ స్టాప్, బిందు పెట్టడం. ప్రశ్నార్థకం మారిపోయి ఫుల్ స్టాప్ పెట్టబడింది కదా. నిన్న ఇలా ఉండేవారు, ఈరోజు ఎలా ఉన్నారు, రెండింటికి మహాన్ అంతరం తేడా ఉంది కదా అని బాబా అంటున్నారు. మహాన్ తేడా వచ్చింది అని భావిస్తున్నారు కదా. నిన్నటి వరకు ఓ భగవంతుడా అని అనేవారు, కానీ ఈరోజు ఏమంటున్నారు, ఓ అని అనేందుకు బదులు, ఓ భగవంతుడా అనేందుకు బదులు ఓహో అని అంటున్నారు. ఓహో మధురమైన బాబా అని అంటున్నారు.
భగవంతుడు కాదు ఇప్పుడు, అంటే భక్తులకి భగవంతుడు. అంటే మనం వారి పిల్లలం కదా, మనకి భగవంతుడు కాదు. బాబా అంటే తండ్రి అయినారు. దూరం నుండి కాక దగ్గరగా తండ్రి లభించారు. మీరు తండ్రిని వెతికారు, తండ్రి కూడా పిల్లలైన మిమ్మల్ని మూల మూలల నుండి వెతుక్కున్నారు బాబా మనల్ని. కానీ తండ్రికి కష్టపడవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే మీరు చాలా శ్రమ చేయవలసి వచ్చింది. ఎందుకంటే తండ్రికి పరిచయం ఉంది మీరెవరు అనేసి. ఎందుకంటే సృష్టి ఆది మధ్యాంతాల గురించి బాబాకి అన్నీ తెలుసు. దానికే బాబాకి కష్టపడవలసిన అవసరం రాలేదు. మీరు చాలా శ్రమ చేయవలసి వచ్చింది. తండ్రికి పరిచయం ఉంది, మీకు పరిచయం లేదు. మీరందరూ స్నేహంతో పాటలు పాడతారు. బాబ్దాదా కూడా పిల్లలపై స్నేహంతో పాటలు పాడతారు. అన్నింటికంటే గొప్ప పాటను విని స్నేహి పిల్లలందరి మనసు సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటుంది. రోజు పాటలు పాడుతూ ఉంటారు. అందువలన స్మృతి చిహ్నంలో కూడా పాట మహత్వం చాలా శ్రేష్టంగా ఉంది. తండ్రి పాటకు స్మృతి చిహ్నంగా గీతను తయారు చేశారు. మురళిలో వినిపిస్తారు కదా గీతను. ఆ పాటకు బదులుగా స్నేహానికి స్మృతి చిహ్నంగా గీతను తయారు చేశారు. అంతేకాక పిల్లలు పాటను విని సంతోషంతో నాట్యం చేయడం మరియు సంతోషంలో, ఆనందంలో, సుఖంలో భిన్న భిన్న అనుభవాలకు స్మృతి చిహ్నంగా భాగవతాన్ని తయారు చేశారు, అంటే భగవద్గీత. కావున ఇరువురి స్మృతి చిహ్నాలు తయారయ్యాయి కదా. ఇలాంటి శ్రేష్ఠ భాగ్యవంతులుగా స్వయాన్ని భావిస్తున్నారా అని బాబా అడుగుతున్నారు. లేక అనుభవం చేస్తున్నారా? భావించేవారు అనేక మంది ఉంటారు, కానీ అనుభవం చేసేవారు కోట్లలో కొంతమందే ఉంటారు అని బాబా అడుగుతున్నారు. అంటే భావించేవారు, భావన పెట్టుకునేవారు అనేక మంది ఉన్నారు ప్రపంచంలో. అంటే అనుభవం చేసుకునేవారు కొంతమందే ఉన్నారు అని చెప్తున్నారు. కోట్లల్లో కొంతమందే ఉన్నారు. వాళ్ళు ఎవరు? మనము. అనుభవి మూర్తులు తండ్రి సమానం సంపన్న అనుభవి మూర్తులుగా ఉంటారు. ప్రతి మాట, ప్రతి సంబంధం అనుభవం అవ్వాలి. సంబంధం ద్వారా భిన్న భిన్న ప్రాప్తులు అనుభవం అవ్వాలి అని అడుగుతున్నారంటే, ఇప్పుడు తండ్రి సంబంధం మనం జోడించినామంటే ఆ తండ్రి మనల్ని ఎలా పోషిస్తారో, వాళ్ళ నుంచి మనకి ఏం ప్రాప్తి లభిస్తుందో అలా ప్రాప్తి మనకు లభించాలి. దానికి బాబా చెప్తున్నారు, సంబంధం ద్వారా భిన్న భిన్న ప్రాప్తులు అనుభవం అవ్వాలి. ప్రతి శక్తి అనుభవం అవ్వాలి, ప్రతి గుణం అనుభవం అవ్వాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు గుణాలనే నగలను ధారణ చేయగలరు. ఇవి సర్వగుణాల వెరైటీ నగలు అని చెప్తున్నారు బాబా. ఎలాంటి సమయమో, ఎలాంటి స్థానమో అలాంటి గుణాల నగలతో స్వయాన్ని అలంకరించుకోగలరు అని అడుగుతున్నారు. బాబా ఖజానా ఇచ్చిండారు కదా, ఆ ఖజాన్ని ఎలాంటి సమయంలో, ఎలాంటి స్థానంలో, ఎలాంటి గుణాల నగలు మనకు కావాలనో దాన్ని వేసుకొని అలంకరించుకోగలము. కేవలం స్వయానికే కాదు, కానీ ఇతరులకు కూడా గుణాలను దానం చేయగలరు అని చెప్తున్నారు బాబా. జ్ఞానదానంతో పాటు గుణదానానికి కూడా మహత్వం ఉంది. గుణాలను మహాదానం చేసే ఆత్మ ఎప్పుడైనా ఎవరి గుణాలను చూస్తున్నా, అవగుణాలను చూస్తున్నా ధారణ చేయదు. అంటే గుణాలని మహాదానం చేసే ఆత్మ గుణాలనే దానం చేస్తూ ఉంటుంది. అలాంటి ఆత్మ ఎప్పుడైనా ఇతరుల అవగుణాలను చూస్తున్నా కూడా ధారణ చేయదు. ఎవరు అవగుణాలను సాంగత్యం దోషంలోకి రాదు. ఇంకా గుణాల దానం ద్వారా ఇతరుల అవగుణాలను గుణాలలోకి పరివర్తన చేసేస్తారు. ఎలాగైతే ధనం లేని బికారులకు ధనం ఇచ్చి సంపన్నులుగా తయారు చేస్తారో, అలా అవగుణాలు ఉన్న వారికి గుణం దానం ఇచ్చి గుణమూర్తులుగా చేయండి అని బాబా చెప్తున్నారు. ఎలాగైతే యోగదానం, శక్తుల దానం, సేవదానం ప్రసిద్ధంగా ఉందో అలా గుణదానం కూడా విశేషమైన దానము. గుణదానం ద్వారా ఆత్మలో ఉత్సాహ ఉల్లాసాల మెరుపున అనుభవం చేయించగలరు అని బాబా చెప్తున్నారు. కావున ఇలాంటి సర్వ మహాదాని మూర్తులుగా అనగా అనుభవి మూర్తులుగా అయ్యారా అని అడుగుతున్నారు బాబా. ఈరోజు విశేషించి డబల్ విదేశీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు బాబా. డబల్ విదేశీ పిల్లల విశేషతనైతే బాబ్దాదా వినిపించారు. అయినా బాబ్దాదా డబల్ విదేశీ పిల్లలను దూరదేశీ బుద్ధి గల పిల్లలని అంటారు. దూరంగా ఉన్న బుద్ధి ద్వారా తండ్రిని గుర్తించే అధికారులుగా అయ్యారు. దానికి ఇలాంటి దూరదేశీ బుద్ధి కలిగిన పిల్లలపై విశేషత అనుసారంగా బాబ్దాదాకు విశేషమైన స్నేహం ఉంది. అందరూ దీపపు పురుగులుగా అయ్యి తమ తమ దేశాల నుండి ఎగురుతూ దీపముపై ఆహుతి అయ్యేవారా, లేక ఎవరైనా కేవలం భ్రమణ చేసేవారిగా కూడా ఉన్నారా అని అడుగుతున్నారు బాబా. అంటే దీపపు పురుగులాగా
తమ తమ దేశాల నుండి ఎగురుతూ ఎగురుతూ దీపముపై ఆహుతి అయ్యేవారా, సంపూర్ణంగా ఆహుతి అయ్యేవారా, లేక దీపం దగ్గర వచ్చి భ్రమించి వాపస్ వెళ్ళిపోయేవారా అని అడుగుతున్నారు బాబా. ఎక్కువ సంఖ్య ఎవరిది? ఎవరు ఎలా ఉన్నా బాబ్దాదాకు ఇష్టమైన వారిగా ఉన్నారు. అయినా ఎంత కష్టపడి చేరుకున్నారో చూడండి అని చెప్తున్నారు బాబా. అందువలన సదా స్వయాన్ని మేము తండ్రికి చెందిన వారమని, అంతేకాక సదా తండ్రి వారిగానే ఉంటామని భావించండి. ఈ దృఢ సంకల్పము మిమ్ములను సదా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. బలహీనతను గురించి ఎక్కువగా ఆలోచించకండి. బలహీనతలను ఆలోచిస్తూ ఇంకా బలహీనంగా అవుతారు. మనం ఏది ఆలోచిస్తే అలా అవుతామని చెప్తారు కదా బాబా. అలా బలహీనతలను మనం ఆలోచిస్తూ ఉంటే బలహీనంగానే అయిపోతాం. నేను రోగిని అనుకుంటూ ఉంటే ఇంకా డబల్ రోగిగా అవుతారు. నేను అంత శక్తిశాలిగా లేను, నా యోగం అంత మంచిగా లేదు, నా సేవ అంత మంచిగా లేదు, నేను బాబాకు ప్రియంగా ఉన్నానా లేదా, నేను ముందుకు వెళ్ళగలనో లేదో తెలీదు. ఇలాంటి ఆలోచనలు కూడా ఎక్కువ బలహీనంగా చేసేస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా బలహీన సంకల్పాలే. మొదట మాయ తేలిక రూపంలో ప్రయత్నిస్తుంది. అంటే సహజంగా చిన్నగా వస్తుంది మాయ విఘ్నాలు వేసుకొని. మరి మీరు దానిని పెద్ద రూపంగా చేస్తారు. వర్ణించి ఆలోచించి దాన్ని పెద్ద రూపంగా చేస్తారు. కనుక మాయకు మీ సాతిగా అంటే స్నేహిగా అయ్యే అవకాశం లభిస్తుంది. బాబా చెప్తూ ఉంటారు కదా, వీధిలో పోయే మాయని టీ కాఫీ చేసి ఇంట్లోకి ఆహ్వానించడం అవుతుంది అని చెప్తారు కదా. అలా అయిపోతుంది. మనం ఆలోచించి పెద్దగా చేసి దాన్ని సాతిగా స్నేహిగా ఉండేలాగా అవకాశం చేస్తాం. అది కేవలం ప్రయత్నిస్తుంది, కానీ దాని ప్రయత్నాన్ని అర్థం చేసుకోకుండా నేను ఇలాగే ఉన్నానని భావిస్తారు. మనము ఎప్పుడు కూడా బాబా చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడూ కూడా నేను విజయీ ఆత్మను, కల్పం వెనుక ఉన్న విజయ ఆత్మను, నేను ఇప్పుడు కూడా విజయ అవుతాను అని అలాగే భావించండి అని చెప్తారు కదా బాబా. అందువలన అది కూడా మీకు తోడుగా అవుతుంది. మీరు బలహీనంగా సంకల్పం చేస్తే అది కూడా మీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడూ బలహీన సంకల్పాలను మాటికి వర్ణన చేయకండి, ఆలోచించకండి అని బాబా చెప్తున్నారు. మాటికి ఆలోచించినా స్వరూపంగా అయిపోతారు. సదా నేను బాబాకు చెందినవాడిగా అవ్వకుంటే ఎవరవుతారు అని ఆలోచించండి. నేనే విజయుడిని, కల్పంలో కూడా నేనే విజయుడిని, ఇప్పుడు కూడా నేనే విజయుడిని, నేను కాక ఇంకెవరవుతారో అని ఆలోచించండి. నేనే ఉన్నాను, ఇప్పుడు నేనే అలా ఉన్నాను, కల్పకల్పం నేనే అవుతాను. ఈ సంకల్పం ఆరోగ్యవంతులుగా మాయాజితులుగా చేసేస్తుంది. బలహీనత తర్వాత వస్తుంది. మీరు దానిని గుర్తించకుండా సత్యంగా భావిస్తారు కనుక మాయ తనదిగా చేసేసుకుంటుంది. ఎలాగైతే సీత డ్రామాని చూపిస్తారు కదా. బికారి అంటే భిక్షుగాడు బికారి కాడు, కానీ సీత బికారిగా భావిస్తుంది రావణుణ్ణి. అతడు కేవలం ప్రయత్నం చేసేందుకు వచ్చాడు, కానీ సీత దానిని నిజమని భావించింది. ఓ భిక్షుకుడే, తినడానికి ఏమీ లేదే అని భావించింది, నిజమని భావించింది. అందువలన అతడు ఆమె అమాయకత్వాన్ని చూసి తన దానిగా చేసుకున్నాడు. ఇవి కూడా వ్యర్థ సంకల్పాలు, బలహీన సంకల్పాలు మాయారూపంగా అయ్యి ప్రయత్నం చేసేందుకు వస్తాయి. కానీ మీరు అమాయకులైపోతారు. అందువలన అది తనవారిగా చేసేసుకుంటుంది. నేను ఉన్నదే ఇలాగా అని అనుకుంటూ ఉంటారు. మాయా అందువలన అది తనవారిగా చేసేసుకుంటుంది. నేను ఉన్నదే ఇలాగా అని అనుకుంటూ ఉంటారు. మాయ తన స్థానాన్ని తయారు చేసుకుంటుంది. మీరు ఇలాంటి బలహీనులు కారు, సమర్థులు కదా. మాస్టర్ సర్వశక్తివంతులు. బాబ్దాదా కోట్ల నుండి ఎన్నుకున్న కొద్ది మంది పిల్లలు మీరు. ఇటువంటి వారు బలహీనులుగా ఎలా అవ్వగలరు అని బాబా అడుగుతున్నారు. బలహీనంగా ఆలోచించడమే మాయకు స్థానం ఇవ్వడము. స్థానం ఇచ్చి ఇప్పుడు మళ్ళీ బయటకు తీయండి అని ఎందుకు అంటున్నారు బాబా? దీని నుంచి మనల్ని బయటకు తీయండి అని బాబాకి చెప్తూ ఉంటాం మనం. దానికి బాబా చెప్తున్నారు, స్థానం ఇచ్చేది మీరే, మళ్ళీ బయటకు తీయండి అని ఎందుకు అంటున్నారు అని అడుగుతున్నారు బాబా. అసలు స్థానం ఎందుకు ఇస్తారు మీరు? ఏ బలహీనత లేదు. అందరూ మాస్టర్లు, సదా మహావీరులు. మీరు యజమానులు, సదాకాలం కొరకు మహావీరులుగానే ఉంటారు. ఇదే శ్రేష్ఠ సంకల్పం ఉంచుకోండి. సదా తండ్రికి తోడుగానే ఉంటారు. ఎక్కడ తండ్రికి తోడుగా ఉన్నారో అక్కడ మాయ మిమ్మలను తోడుగా చేసుకోలేదు.
మధువనానికి ఎందుకు వస్తారు? ఎందుకు వచ్చారు? మాయను వదిలేయడానికి. మధువనం మహాయజ్ఞం కదా, కావున మాయ యజ్ఞంలో స్వాహా చేసేందుకు వచ్చారు మాయను. అయితే బాప్దాదా అందరూ తమ విజయాష్టమి జరుపుకునేందుకు వచ్చారని అంటున్నారు. విజయ తిలకాన్ని దిద్దుకునే ఉత్సవం జరుపుకునేందుకు వచ్చారు. విజయులుగా అయ్యి తిలకాన్ని దిద్దుకునే ఉత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు. అవును, కాపీ చేసేందుకు అందరూ తెలివిగల వారిగా ఉన్నారు కదా. అంటే ఒకరిని ఇంకొకరు కాపీ చేసుకునేందుకు అందరూ తెలివైన వారిగా ఉన్నారు. ఇది కూడా గుణమే. ఇక్కడ కూడా తండ్రిని కాపీ చేయాలి. ఫాలో చేయడం, అనుసరించడము అనగా కాపీ చేయడము. ఇది సహజం కదా. అంటే ఫాలో ఫాదర్ చేయడము. మీరు మీ దేశం వదిలి వస్తారు, కావున బాప్దాదా కూడా తన దేశాన్ని వదిలి వస్తారు. బాప్దాదాకు కుటుంబం లేదా ఏమిటి అని అడుగుతున్నారు బాబా. అంటే మీరు మీ దేశాన్ని వదిలి వస్తారు, బాబా కూడా బాబా దేశాన్ని వదిలి వస్తారు. వాళ్ళకేం కుటుంబం లేదా ఏమిటి అని అడుగుతున్నారు. మొత్తం విశ్వ కార్యమన్నంతా వదిలి ఇక్కడికి వస్తారు వాళ్ళు. విశ్వం పరివారం అంతా తండ్రి పరివారమే. తండ్రికేమో అందరూ పిల్లలే. దోసిలే అయితే అందరికి ఇవ్వాలి కదా, అంటే రక్షణ. వారసత్వం ఇవ్వరు, దోసిలే అయితే ఇస్తారు కదా. మంచిది. అంటే వారసత్వము ఆది సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకే ఇస్తారు. అందరికీ కూడా రక్షణ అయితే, ముక్తి అయితే ఇస్తారు. సర్వశ్రేష్ఠ అధికారులకు తండ్రి సమానంగా సదా మహాదాని వరదాని ఆత్మలకు సదా మహాన్ తేడా ద్వారా స్వయాన్ని మహోన్నతంగా అనుభవం చేయువారు, సదా మాయను గుర్తించి మాయాజితులుగా అయ్యేవారికి, సర్వశక్తి స్వరూప శ్రేష్ఠ ఆత్మలకు, నలువైపుల దేశ విదేశాలలో ఉన్న వారికి, లగనంలో నిమగ్నమయ్యే వారికి, తండ్రితో ఆత్మిక సంభాషణ చేసేవారికి, తండ్రితో మిలనం జరుపుకునే వారికి, ప్రియస్మృతులను ఉత్తరాల ద్వారా పంపేవారికి, కొంచెం మధురాతి మధురమైన సమాధానం మరియు స్వపరుషార్థం గురించి స్నేహపూర్వకమైన సమాచారం ఇచ్చే పిల్లలందరినీ బాప్దాదా సన్ముఖములో చూసి ప్రియస్మృతులు ఇస్తున్నారు. అంతేకాక దీపపు పురుగులుగా అయి జ్యోతికి ఆహుతి అయ్యేవారు, అనగా ప్రతి అడుగులో తండ్రి సమానంగా అయి పిల్లలకు స్నేహి సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే అని బాబా చెప్తున్నారు. మనము కూడా బాబాకి ప్రియస్మృతులు మరియు నమస్తేన చెప్పుదాం. మహారథి సోదరుల పట్ల ఉచ్చరించిన అవ్యక్త మహావాక్యాలు. సేవకు నిమిత్తంగా అయిన పిల్లల మాల కూడా ఉంది కదా. విశేష రత్నాలందరూ నిమిత్తంగా అయ్యారు. నిమిత్తంగా అయ్యే విశేషత నిమిత్తంగా చేస్తుంది. అంటే చేసి చేయించేవారు బాప్దాదా. మనము నిమిత్తంగా సేవకు నిమిత్తంగా ఉన్నాం. విశేషత నిమిత్తంగా చేస్తుంది. బ్రహ్మబాబాకు మీ అందరిపైన ఒక విషయం గురించిన గర్వం ఉంది. ఏ విషయం గురించి విశేషమైన సంతోషం ఉంది? పిల్లలందరూ ఒకరు ఇంకొకరితో ఆలోచనలు కలుపుకుంటూ ఆది నుండి ఐకమత్య రూపాన్ని చూపించారు. దీనిపై బ్రహ్మబాబాకు విశేషమైన గర్వం ఉంది. అంటే ఒకరు ఇంకొకరితో ఆలోచనలు సంకల్పాలను కలుపుకుంటూ ఆది నుండి ఐకమత్య రూపాన్ని, మనమందరూ బ్రాహ్మణ పరివారము, మనమందరూ సోదరులమే అనే ఐకమత్య రూపాన్ని చూపించారు. దీనిపై బ్రహ్మబాబాకు విశేషమైన గర్వము ఉంది. ఐకమత్యము బ్రాహ్మణ పరివారం యొక్క పునాది అని చెప్తున్నారు బాబా. అందువలన బ్రహ్మబాబా అవ్యక్తవతనంలో ఉంటున్న పిల్లలపై గర్వం ఉంది. కార్యవ్యవహారాలు చూస్తూ ఉంటారు కదా. లండన్ గ్రూప్తో బాబా చెప్తున్నారు, సదా ఆత్మిక గులాబీ పుష్పాలుగా అయ్యి ఇతరులకు కూడా సుగంధాన్ని ఇచ్చే అవినాశి తోటలోని పుష్పాలుగా ఉన్నారు కదా. అందరూ ఆత్మిక గులాబీ పుష్పాలు. ఈ ఆత్మిక గులాబీ పుష్పాలను చూసి మొత్తం విశ్వమంతా ఆకర్షించబడుతోంది. ఒక్కొక్క ఆత్మిక గులాబీ పుష్పము ఎంత విలువైనది, అమూల్యమైనది. ఇప్పటి వరకు తమ జడ చిత్రాలకు కూడా విలువ ఉంది. ఒక్కొక్క జడ చిత్రాన్ని ఎంత విలువతో తీసుకుంటారో లేక ఇస్తారో. సాధారణ రాయి లేక వెండి లేక బంగారమైన చిత్రాలకు ఎంత విలువ ఉంది.
సాధారణం రాయిలో నిర్మించిన దాన్ని కావచ్చు, వెండి దానిలో కావచ్చు, బంగారు దానిలో కావచ్చు, నిర్మించిన విగ్రహాలకు చిత్రాలకు ఎంత విలువ ఉంది. బంగారు మూర్తిని ఎంత విలువలో ఇస్తారు. ఇంత విలువైన వారిగా ఎలా అయ్యారు? ఎందుకంటే తండ్రి వారిగా అవ్వడం వలన సదాకాలం వరకు శ్రేష్టంగా అయ్యారు మీరు. ఇదే భాగ్యం యొక్క పాటలు సదా పాడుతూ ఉండండి. ఓహో నా భాగ్యము, ఓహో భాగ్య విధాత, మరియు ఓహో సంగమయుగము, ఓహో మధురమైన డ్రామా, అన్నింటిలో ఓహో ఓహో అనే మాట వస్తుంది కదా. వాహ్ వాహ్ పాటలు పాడుతూ ఉంటారు కదా. బాబ్దాదాకు లండన్ నివాసులపై గర్వం ఉంది. సేవా వృక్షానికి బీజం లండన్. కావున లండన్ నివాసులు కూడా బీజరూపులుగా అయ్యారు. యూకే వారు అనగా సదా ఓకేగా ఉండేవారు, అంటే చేస్తాము అనేసి. సదా చదువు మరియు సేవ రెండింటి బ్యాలెన్స్ ఉంచేవారు. సదా ప్రతి అడుగులో ఉన్నతిని అనుభవం చేయవారు. ఎప్పుడైతే తండ్రి వారిగా అయ్యారో అప్పుడు సదా మీకు తండ్రి తోడు మరియు తండ్రి హస్తము ఉంది, ప్రతి పుత్రునిపై ఉంది అని అనుభవం చేస్తున్నారు కదా. తండ్రి వరదాని హస్తము ప్రతి పిల్లలపై కూడా ఉంది అని అనుభవం చేస్తున్నారు కదా. ఎవరిపై తండ్రి చేయి ఉందో వారు సదా సురక్షితంగా ఉంటారు. మీరు సదా సురక్షితంగా ఉండేవారే కదా అని అడుగుతున్నారు బాబా. అలా అనుభవం చేస్తున్నారా అని అడుగుతున్నారు బాబా. ఓకే గ్రూప్ వారి దగ్గరకు మాయా రావడము లేదు కదా. మాయా కూడా సదా ఓకే ఓకే అని వీడుకోలు ఇచ్చి వెళ్ళిపోతుంది. యూకే అనగా ఓకే గ్రూపుకు సాంగత్యం కూడా చాలా శ్రేష్టంగా ఉంది కదా. సాంగత్యం మంచిదిగా వాయుమండలం శక్తిశాలిగా ఉంటే మాయ ఎలా రాగలదు అని అడుగుతున్నారు బాబా. సదాకాలం కొరకు సురక్షితంగా ఉంటారు. ఓకే గ్రూప్ అనగా మాయాజీత్ గ్రూపు. మాయ నుంచి గెలిచిన గ్రూపు. మరీషియస్ పార్టీ అని వాళ్ళతో బాబా వినిపించిన మధుర మహావాక్యాలు. సదా స్వయాన్ని శ్రేష్ఠ భాగ్యశాలులుగా భావిస్తున్నారా? భాగ్యంలో ఏం లభించింది? భగవంతుడే భాగ్యంలో లభించారు. స్వయం భాగ్య విధాత అయిన భగవంతుడు భాగ్యంలో లభించాడు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకేముంది అని బాబా చెప్తున్నారు. కావున మీకు సదా విశ్వంలో అందరికంటే గొప్ప భాగ్యశాలి ఆత్మలము అనే సదా సంతోషం ఉంటుంది. మేం కాదు ఆత్మలమైన మేము ఆత్మ అని అన్నట్లయితే ఎప్పుడూ ఉల్టా నశ రాదు. ఆత్మాభిమానిగా అయితే శ్రేష్టమైన నశ, ఈశ్వరీయ నశ ఉంటుంది. భాగ్యశాలి పిల్లలు మీ భాగ్యం ఇప్పటికీ మహిమ చేయబడుతూ ఉంటుంది. భాగవతము మీ భాగ్యానికి స్మృతి చిహ్నము అని చెప్తున్నారు బాబా. భగవద్గీత అనేది మీ భాగ్యానికి స్మృతి చిహ్నము. ఇలాంటి అవినాశి భాగ్యం గురించి ఎప్పటి వరకు గాయనం ఉంది. ఇదే సంతోషంలో సదా ముందుకు సాగుతూ ఉండండి. కుమారులైతే నిర్బంధనులు, అంటే తనువుతోనూ నిర్బంధనులు, మనసుతో కూడా నిర్బంధనులు. ఇటువంటి బంధనాలు లేనివారే ఎగిరే కళను అనుభవం చేయగలరు, అంటే తీవ్ర పురుషార్థులు అని బాబా చెప్తున్నారు. మంచిది. ఓం శాంతి.